నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి స్వాగతం. భారతదేశం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇక్కడి అద్భుతమైన కళాత్మక వారసత్వం, అవునా? అది అచ్చం ఒక అద్భుతమైన లయల కలయిక లాంటిది. ఈరోజు మనం ఎంతో ఖచ్చితమైన నియమాలతో సాగే మన శాస్త్రీయ నృత్యాలతో పాటు మన మట్టి వాసనను, ప్రజల సంతోషాన్ని ప్రతిబింబించే ఉత్సాహభరితమైన జానపద నృత్యాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం చరిత్ర పుస్తకాల్లో చదువుకునే విషయం కాదు సుమా, మన కళ్ల ముందు సజీవంగా ఆడుతున్న ఒక గొప్ప కళాత్మక వారసత్వం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 4 విభాగాలను చూడబోతున్నాం. మొదటిది భారతీయ శాస్త్రీయ నృత్య స్వరూపం, రెండవది దక్షిణ భారత నృత్య సంప్రదాయాలు, మూడవది తూర్పు మరియు ఈశాన్య లయలు, ఇక చివరగా ఉత్తర నృత్య సంప్రదాయం. ఈ అజెండా ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కళాత్మక సంపదను ఒకసారి మ్యాప్ చేద్దాం. సరే, ముందుగా మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. అదే భారతీయ శాస్త్రీయ నృత్య స్వరూపం. అసలు ఈ వారసత్వాన్ని మనం భౌగోళికంగా ఎలా అర్థం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసా, ఆధారాల ప్రకారం చూస్తే మన భారతదేశంలో అధికారికంగా గుర్తించబడిన ప్రధాన శాస్త్రీయ నృత్యాలు సరిగ్గా 9. అవును, కేవలం 9. ఈ నిర్దిష్టమైన సంఖ్య మన దేశపు విశాలమైన సాంస్కృతిక వైవిధ్యానికి ఒక అద్భుతమైన కొలబద్దగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఒకసారి మన దేశ పటాన్ని కళ్ల ముందు ఉంచుకుంటే, భరతనాట్యం తమిళనాడులో పుడితే కథక్ ఉత్తరప్రదేశ్లో ఉద్భవించింది. మన కూచిపూడికి సొంత ఇల్లు ఆంధ్రప్రదేశ్. అలాగే ఒడిస్సా అనగానే ఒడిస్సీ, కేరళలో కథకళి మరియు మోహినియాట్టం. ఇక ఈశాన్యానికి వెళ్తే మణిపూర్లో మణిపూరి, అస్సాంలో సత్రియా మరియు ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ప్రాంతాల్లో ఛౌ నృత్యం కనిపిస్తాయి. ఈ 9 నృత్యాలు నేర్చుకోవాలంటే ఎన్నో ఏళ్ల కఠినమైన శిక్షణ, క్రమశిక్షణ తప్పనిసరి. కానీ ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉందండోయ్. ఖచ్చితమైన నియమాలు ఉండే ఈ శాస్త్రీయ నృత్యాలే కాదు, అసలు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా సామాన్యుడి జీవితాలతో మమేకమైన జానపద నృత్యాలు కూడా ఈ రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మనం ముందుకు వెళ్లే కొద్దీ మాట్లాడుకుందాం. ఇక మన రెండవ విభాగం దక్షిణ భారత నృత్య సంప్రదాయాలు. అద్భుతమైన లయలు, హావభావాలకు పెట్టింది పేరైన మన దక్షిణ భారతదేశంలోకి పయనిద్దాం. దక్షిణాది అనగానే ముందుగా చెప్పుకోవాల్సింది మన ఆంధ్రప్రదేశ్ గురించే. ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు వెంటనే తళుక్కున మెరిసేది కూచిపూడి. ఎంతో చురుకైన కదలికలు, అద్భుతమైన నాటకీయత, ఇవన్నీ ఈ ప్రాంతపు కళాత్మక లోతును మనకు స్పష్టంగా చూపిస్తాయి. అయితే ఒక్క నిమిషం, ఇక్కడ కేవలం శాస్త్రీయ నృత్యమే కాదు, కోలాటం లాంటి మహా ఉత్సాహభరితమైన జానపద నృత్యాలు కూడా ఉన్నాయి. మన పండుగల్లో, ఊరి వేడుకల్లో ప్రతి ఒక్కర్నీ ఉర్రూతోలొగించే ఈ జానపద కళలు సామాన్యుల జీవితాల్లో ఒక విడదీయరాని భాగం కదూ. పక్క రాష్ట్రాలకు వెళితే ఇక్కడి భౌగోళిక వైవిధ్యం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో గమనించండి. కేరళలో కథకళి, మోహినియాట్టం అని ఏకంగా 2 విభిన్నమైన శాస్త్రీయ నృత్యాలు ఉంటే, తమిళనాడులో మాత్రం భరతనాట్యమనే ఒకే ఒక్క బలమైన సంప్రదాయం పాతుకుపోయింది. చూశారా, పక్కపక్కనే ఉన్న ఎంత తేడా ఉందో? అంతేకాదు, కేరళలో ఈ శాస్త్రీయ నృత్యాలతో పాటే పౌరాణిక ఆచారాలతో ముడిపడి ఉన్న తయ్యం లాంటి అద్భుతమైన గిరిజన మరియు జానపద నృత్యాలు కూడా ఉన్నాయి. ఒకే రాష్ట్రంలో ఇన్ని రకాల కళలుండటం నిజంగా విశేషం. సరే, ఇప్పుడు మన 3వ విభాగం వైపు అడుగులేద్దాం. అదే తూర్పు మరియు ఈశాన్య లయలు. దీన్నే మనం తూర్పు కారిడార్ అని కూడా పిలుచుకోవచ్చు. ఈ తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాలకు వెళితే అక్కడే కళాత్మక పాదముద్రలు మరింత వైవిధ్యంగా కనిపిస్తాయి. మణిపూర్లో ఎంతో సున్నితంగా సాగే మణిపూరి నృత్యం ఉంటే, అస్సాంలో భక్తిపూర్వకమైన సత్రియా, ఇక ఒడిషాలో గుడిలోని శిల్పాలకు ప్రాణం పోసినట్లుండే ఒడిస్సీ నృత్యం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇవన్నీ కఠినమైన శాస్త్రీయ నియమాలతో సాగేవే, కాని వాటితో పాటే అస్సాంలో ఎంతో ఉత్సాహంగా సాగే బిహు, అలాగే ఒడిషాలో పలికే ఘుమురా లాంటి జానపద నృత్యాలు కూడా అక్కడి మట్టి వాసనను, ప్రజల సంతోషాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ఈ తూర్పు ప్రాంతంలోనే ఒక అద్భుతమైన ఆశ్చర్యం దాగుంది. అదే ఛౌ నృత్యం. నిజం చెప్పాలంటే ఇదొక పెద్ద పజిల్ లాంటిది. ఎందుకంటే ఇది కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు సుమా. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిస్సా ఇలా 3 రాష్ట్రాల సరిహద్దులను దాటి మరీ విస్తరించిన ఒక మహా కళారూపమిది. ఒకవైపు మార్షల్ ఆర్ట్స్, ఇంకోవైపు గిరిజన సంస్కృతి, వాటితో పాటు జానపద మూలాలు. ఈ మూడింటినీ ఒక శాస్త్రీయ నృత్యంతో మిళితం చేసిన విధానం చూస్తే ఇది నిజంగా ఒక విశిష్టమైన అద్భుతం అనిపించక మానదు. ఇప్పుడు మన ప్రయాణం చివరి అంకానికి చేరుకున్నాం. అదే
4వ విభాగం ఉత్తర నృత్య సంప్రదాయం లేదా ఉత్తరాది లయలు. ఉత్తరప్రదేశ్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది మన 9 శాస్త్రీయ నృత్యాల జాబితాను సంపూర్ణం చేసే కథక్. గిరగిరా తిరిగే కదలికలు, ఎంతో సంక్లిష్టమైన పాదకదలికలతో సాగే ఈ నృత్యం అద్భుతంగా ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్ కేవలం కథక్కు మాత్రమే కాదు, రాస్లీలా, చర్కులా లాంటి అద్భుతమైన జానపద కళలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడే మనం మరో విషయం కూడా గమనించాలి. మన దేశపు పశ్చిమ, ఉత్తర మరియు మధ్యభాగాల వైపు చూస్తే మహారాష్ట్రలో లావణీ, మధ్యప్రదేశ్లో మట్కీ మరియు జవారా, పంజాబ్లో భాంగ్రా, రాజస్థాన్లో ఘూమర్, గుజరాత్లో గర్బా లాంటి ఉత్సాహభరితమైన సంప్రదాయాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏ శాస్త్రీయ నృత్యాలు లేకపోయినా సరే తమ శక్తివంతమైన, అత్యంత ఆకర్షణీయమైన జానపద లయలతో ఆ లోటును పూర్తిగా భర్తీ చేస్తున్నాయి. ఏమంటారు? సో ఈ ప్రయాణం చివర్లో మనం ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్నతో ముగిద్దాం. ఖచ్చితమైన నియమాలతో సాగే ఈ 9 శాస్త్రీయ నృత్యాలు మరియు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా ప్రవహించే ఈ ఉత్సాహభరితమైన జానపద లయలు, అసలీ రెండూ కలిసి మార్షల్, గిరిజన మరియు శాస్త్రీయ రేఖలను చెరిపేస్తూ ఒక ఏకీకృత, మహాకళాత్మక వారసత్వాన్ని ఎలా సృష్టించగలిగాయి? ఒకసారి ఆలోచించండి. కేవలం కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాలకే పరిమితమైన ఈ భౌగోళిక మూలాలు విశాలమైన భారతీయ సాంస్కృతిక గుర్తింపును ఎంత బలంగా నిర్మించాయో కదా. భిన్నత్వంలో ఏకత్వమంటే బహుశా ఇదేనేమో. విభిన్న రూపాల ద్వారా వ్యక్తమయ్యే ఈ అద్భుతమైన ఏకత్వాన్ని భవిష్యత్తులో మరింత లోతుగా అన్వేషించాలనే ఉత్సుకత ఈ విశ్లేషణ ద్వారా మీకు కలిగిందని ఆశిస్తున్నాను. సెలవు.